డబ్బు మీద ఆశ విపరీతమైతే అదొక జబ్బు. ఆ జబ్బు మనిషిని లేపుతుంది గబ్బు. డబ్బుకు మనం బానిస కాదు, డబ్బు మనకు బానిస అయి ఉండాలి. నీ ఎదురుగా పొగిడేవాళ్ళు 100 మంది ఉంటారు, నీ తప్పుని ఎత్తి చూపించేవాడు నిజమైన స్నేహితుడు. ఆ వస్త్రాపహరణం జరిగేటప్పుడు తన మానం పోతుంది అని ఆమె చేతులు పట్టుకున్నాడు. ఈ నేను ఇడిచిపెట్టి మదీయ హృదయ నివాస అని అన్నప్పుడు చీరలు వచ్చాయి. ఆ మరణానికి మీరు చెప్పుకుంటున్న అర్థమే వేరు. మా అంటే మరో రణం, ఇంకో రణానికి సిద్ధమయ్యేదానికి ఈ కట్టెను వదిలిపెడతాడు. వేదాంత సారమంతా ఆ మహానుభావుడు 4 ముక్కల్లో చెప్పాడు. అక్కడ వెలుగున్నది, ఆ వెలుగులోకి నేను ప్రవేశించాను, ఇప్పుడు నేను వెలుగులో ఉన్నాను, నేనే వెలుగై ఉన్నాను. ధ్యానంలోకి మీ అంతకు మీరు నిజమైన ధ్యాన స్థితిలోకి చేరుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ బ్లాంక్. భగవద్గీతలో మొట్టమొదటి మాట అర్జున విషాద యోగం. ఈసారి బతికినన్నాళ్ళు ఆ తప్పులు ఏది చేయను అంటూ కడుపులో ఏడుస్తూ పుట్టి బయటికి వచ్చినాక ఆహా ఎంత బాగుంది, అంతా నాకు కావాలా అనే ఏడుపుకు మొదలుపెట్టి మొదట తల్లి రక్షణ కావాలా అని ఏడుపు, స్కూలుకు పోరా అంటే పోనని ఏడుపు, చదువు వచ్చినాక ఉద్యోగం రాలేదని ఏడుపు, ఉద్యోగం వచ్చినాక పెళ్లి కాలేదని ఏడుపు, పెళ్లి అయినాక బిడ్డలు పుట్టలేదని ఏడుపు, పుట్టినాక వాళ్లకు పెళ్లిళ్ళు కాలేదని ఏడుపు, వాళ్ళకి అయినాక మనవాళ్ళు పుట్టలేదని ఏడుపు. ఈ ఏడుపు ఏడుస్తూనే నీ జీవితం అంతమైపోయి ఇంకో నలుగురిని ఏడుస్తూ చచ్చిపోతున్నారా మానవా. అందుకని ఈ అర్జున విషాద యోగంతో నీ యోగం మొదలవుతుంది అని మొదలుపెట్టారు. నమస్తే ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్ని రోజులుగా గురువుగారిని కలవాలని కలగంటున్నట్టు భగవంతుడు మమ్మల్ని ఈరోజు గురువుగారిని కలిసే భాగ్యాన్ని కల్పించిన సిరి సన్నిధి ఈ మీడియా ప్రేక్షకులకు, ఆ యజమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతూ, అసలు మనిషి ఈ రోజుల్లో 70-80 సంవత్సరాలు బతకటానికే కష్టంగా బండిని 50 సంవత్సరాల నుంచి కష్టంగా బండి లాగుతున్నారు. ఏది 70-80 దాకా లాగేసి అక్కడికి వెళ్ళి జారిపోతున్నారు. కానీ 100 దాటి సెంచరీ దాటి అద్భుతంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఎంత తేలిగ్గా బాడీని వెళ్తున్న మహానుభావుల్ని ఈరోజు ఆయన ఆత్మ రహస్యాలు, ఆయనలో ఈ ప్రపంచంలో హిమాలయాలు తిరిగిన కొన్ని రహస్యాలు, ఆత్మ సత్యాన్ని, భగవంతుడి సత్యాన్ని, మహాభారతం రామాయణంలో కొన్ని అద్భుతమైన సత్యాలని ఆ గురువుగారి నోటి ద్వారాగా మనం విని మనకేదన్నా ఉపయోగపడితే వాడుకొని మీ జీవితాలు చాలా బాగుండాలని ఈరోజు గురువుగారితో కలవడం జరిగింది. నమస్తే గురుగారు. నమస్తే. పాద పద్మాలకు నమస్కారం. అసలు డబ్బులు ఏమి లేదని అట్టడుగు జీవితంలో చూసాము, ఏదో పేరు ప్రతిష్టల మా జీవితాన్ని రెండింటిని చూసాము గురుగారు. తర్వాత డబ్బు గల మనుషులతోటి మేము వర్క్ చేస్తున్నాము, అసలు డబ్బు లేని కూలి వాళ్ళతోటి వర్క్ చేసి వచ్చాం. అసలు డబ్బుని మనిషి మానవుడు ఎక్కడ పెట్టుకోవాలి? జేబులు పెట్టుకోవాలా? డబ్బులు నెత్తి మీద పెట్టుకోవాలా? డబ్బులు నీ కాళ్ళ దగ్గర పెట్టుకోవాలా? ఈ సత్యం, డబ్బుల్ని ఎలా వాడాలి మనిషి? డబ్బుల వల్ల మనుషులు ఎందుకు అహంకారం పెరుగుతుంది? ఈ సత్యాన్ని మన ప్రేక్షక దేవుళ్ళందరికీ మీకు తెలిసిన అనుభవంలో మీ శైలిలో గురించి చెప్పండి గురుగారు. మీ తెలుగులో ప్రాస బాగా కలుస్తుంది. డబ్బు, జబ్బు, గబ్బు. డబ్బు ఉంటే జబ్బు, గబ్బు. డబ్బు మీద ఆశ విపరీతమైతే అదొక జబ్బు. ఆ జబ్బు మనిషిని లేపుతుంది గబ్బు. కానీ శ్రీమన్నారాయణుడిది మీరు ఒక చిత్రపటం ఎక్కడైనా చూసి ఉంటారు. ఆయన నాభికమలంలో బ్రహ్మ ఉంటాడు, నారద తుంబురులు అక్కడ ఉంటారు, ఆయన శేషశయనంలో ఉంటాడు, గరుత్మంతుడు వాహనం రెడీగా ఉంటాడు. ఇంతమంది ఉన్నా ఆయనకు లక్ష్మికి హృదయ స్థానం ఇచ్చాడు. అంత మాత్రం చేత ఆమెను నెత్తికి ఎక్కించుకోలే. నా కాళ్ళ దగ్గర పడి ఉండు అని ఆమెను తన కంట్రోల్లో పెట్టుకున్నాడే కానీ ఈయన ఆయన కంట్రోల్లోకి పోలే. మనకందరికి కూడా అది ఎందుకో ఏమో తెలియదు కానీ ఈ దర్జీ మహాశైలు ఇక్కడనే జోబు పెడతారు. మనకు హృదయ పెడతారు, ఎవరికి కూడా జోబు ఇక్కడనే ఉంటుంది. కానీ వాడు ఇక్కడే పెట్టుకొని అల్లాడిపోతున్నాడు తప్ప దానికి వాడు లొంగిపోయి ఇది సంపాదించేదానికి వక్ర మార్గాలు, సక్ర మార్గాలు అన్నీ చేస్తున్నాడు. కానీ ఎక్కడ ఆమెను పెట్టానో అక్కడ పెడితే అంతే బాగుంటుంది. లక్ష్మీ కదా అని తలకెక్కించుకుంటే జంబాసురుని వృత్తాంతం అవుతుంది. ఏంటి గురు జంబా? అది ఏంటి గురుగారు? అది దత్త చరిత్రలో మీకు ఆ కథ ఉంటుంది. ఒకసారి జంబాసురుడు అనే రాక్షసుడు బాగా విజృంభించి దేవతలందరినీ దేవలోకం నుంచి తరిమేస్తారు. అప్పుడు మమ్మల్ని రక్షించేది నువ్వు ఒక్కడివే దత్త ప్రభు, త్రిమూర్తాత్మకుడివి, సాక్షాత్ పరబ్రహ్మ రూపానివి,
మమ్మల్ని కాపాడు అంటే, నేను ఇంతకుముందు ఎత్తిన జన్మలు అవతారాలు అన్నీ వేరే. అక్కడ దుష్ట శిక్షణ, ఇక్కడ శిష్ట శిక్షణ. నేను అహింసా పద్ధతిలో ఉంటాను, హింస చేయను, ఎవరిని కొట్టను, శిక్ష ఉండదు, శిక్షణ ఉంటుంది అని అంటే, మరి మమ్మల్ని ఇంకా నువ్వు తప్ప ఇంకెవరు కాపాడతారు అంటే, మీకు ఉపాయం చెప్తాను. వాడిని మళ్ళా ప్రేరేపించండి, నా దగ్గరికి వచ్చేటట్టు చేయండి. వీళ్ళందరూ పోయి మళ్ళీ వాడి మీద యుద్ధం ప్రకటిస్తారు. ఇప్పుడు తన్నులు తినిపోయి మళ్ళా వచ్చారా మీరు అని ఆయన ఎంటబడతాడు. వాళ్ళు ఆయన తప్పించుకున్నట్లు నటిస్తూ మహాత్ముడు ఉన్నటువంటి చోటుకు వస్తారు. ఆ సమయానికే దత్తుడు తన అంతర్లక్ష్మి అయినటువంటి అనగాలక్ష్మిని అక్కడ ప్రత్యక్షం చేపిస్తాడు. అనగాలక్ష్మిని చూడంగానే ఆ జంబాసురుడు, సన్యాసివి నీకెందుకురా ఇంత మంచి ఇది సంపద నీకెందుకు అనేసి ఆమెను తీసి నెత్తిన పెట్టుకుంటాడు. నెత్తిన ఎప్పుడు పెట్టుకున్నాడో దత్తుడు అంటాడు, వానికి డబ్బు తలకెక్కింది, ఇంకేమీ కనపడదు, వాని బలం పనిచేయదు. ఆ మాట చెప్పంగానే ఈ దేవతలు వాణ్ణి కొట్టను మొదలు పెడతారు, చనిపోతాడు. తో లక్ష్మి ఇక్కడ వరకు ఉంటే ఓకే, కానీ నువ్వు దానికి లొంగినావంటే ఆమంటూ ఒక్కసారి నెత్తికెక్కిందా కళ్ళు కనపడవు. అహంకారం విపరీతంగా పెరిగిపోతుంది. నన్ను మించిన వాడు లేడు అనుకుంటాము, ఇంకా ఇంకా సంపాదించాలా అనే లోకంలోకే పోతాం. 1,00,000 అయింది, 2 లక్షలు అయితే బాగుంటుంది, 1 కోటి అయింది, 2 కోట్లు అయితే బాగుంటుంది, 100, 1000, ఇంకా దానికి లిమిట్ లేదు. అది ఇంకా అనేది కామ, అదంతే ప్రొసీజర్ జరుగుతుంది. నో పులిష్టం. లక్ష్మీతత్వము ఎక్కడ ఆమెను ఉంచాలనో మనం అక్కడ ఉండాలి. హ్యాబిట్ షుడ్ హ్యావ్ టు బి ఏ టూల్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. యు ఆర్ నాట్ సపోజ్ టు బికమ్ ఏ టూల్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది టూల్స్. అలవాట్లకు నువ్వు బానిస కారాదు, అలవాట్లను నీ చేతిలో బానిసగా నువ్వు వాడు. డబ్బుకు మనం బానిస కారాదు, డబ్బు మనకు బానిస అయి ఉండాలి. మంచి దానికి ఉపయోగించాలా, ఇంకోటికి సహకారము అన్నము పెట్టేదానికి ఆ డబ్బును వాడాలా. నీడా గూడు లేని వాడికి, బట్ట లేని వాడికి ఇచ్చి, నేను నీలాగా ఒకప్పుడు ఉన్నానన్న ధ్యాస ఉన్న మనిషి ఎప్పుడు ఆ పని చేస్తాడు. సంపదలో పుట్టి సంపదలో పెరిగిన వాళ్ళలో కూడా పరమాత్ముడు ఆ మార్పు అంటూ కలిగిస్తే ఎంతోమంది సంపదను తునప్రాయంగా అట్లా వదిలేసి లౌకిక జీవనంను ఉంటూ ఆధ్యాత్మికంగా పరమోన్నతి చెందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దాన్ని ఎక్కడ పెట్టాలి అక్కడ పెడితే దానికి రెస్పెక్ట్. మదనమోహన మాలవ్య లాంటి మహాశయుడు మనకు సంస్కృత విద్యాలయం కాశీలో ఉంది అంటే ఆ మహానుభావుడే. ఇల్లు బిచ్చమెత్తి డబ్బులు తీసి ఆ డబ్బుతో ఆ కాలేజీ కడితే ఈ రోజుకు మనం అక్కడ సంస్కృత విద్య ఇంకా భారతదేశంలో ఉన్నది అంటే ఆ మదనమోహన మాలవ్య పుణ్యం. ఆయన ఒకసారి ఆ లక్నో నవాబు దగ్గరికి పోయి సంస్కృత విద్యాలయానికి చందా ఇయ్యి అన్నాడు. ఆయన లక్నో నవాబు ముసల్మాన్. నన్ను పోయి అటువంటి కార్యానికి డబ్బు అడుగుతావా అని కాల్లో చెప్పు తీసి ఇసిరేస్తాడు. ఆయన చెప్పును క్రికెట్ బాల్ పట్టుకున్నట్టు క్యాచ్ పట్టుకొని, మహాప్రసాదం మీ నుంచి నాకు ఇదే దొరికింది అని బయటకు వచ్చి నవాబు చెప్పును ఏలం వేస్తాను అన్నాడు. గేటుకి అయిపోయారు, పోయి చెప్పాడు నీ మర్యాద బజార్లోకి పోయింది, నీ చెప్పును ఏలం వేస్తాడారు. ఖుద్దు నవాబు వచ్చి 1,00,000 దీనారాలకు పాడి వాడి చొప్పు వాడికి తీసుకున్నాడు. వీడికి ధనగర్వము ఒక మహానుభావుడి మీద చొప్పు విసిరేస్తే ఆ చొప్పునే అలా వాడినాడు ఆ మహానుభావుడు మదనమోహన మాలవ్య. అనుకున్న దానికన్నా ఎక్కువ. ఆ చొప్పు విలువ ఎంత? సరే బంగారు చొప్పు అనుకున్న ఆ కాలంలో ఇక 1000, 2000, 10,000, 1,00,000 రూపాయలు పాడి తీసుకున్నాడు. నువ్వు చెప్తుంటే గురుగారు, ఎలాంటి మనకి చెప్తుంటే నిజ జీవితంలో ఎలాంటి భగవంతుడు ప్రసాదించే ఎలాంటిది ప్రాబ్లం ఫ్యామిలీలో ప్రసాదంగా తీసుకుంటే అది నీ వరంగా మారుతున్న సంగతి మీ నోటి నుంచి అర్థమవుతుంది గురుగారు. ఖచ్చితంగా. ఒకడు మనల్ని తిట్టాడు, వానికి మనం థ్యాంక్ యూ చెప్పాలి. నాలో ఇంకా ఏదో నువ్వు దోషం చూస్తున్నావు కాబట్టి నాకు ఈ ఛాన్స్ ఇచ్చావు, నేను ఆ దోషాన్ని సరి చేసుకుంటాను. అంటే మన లోపల మంచి ఎతికేవాడు మిత్రుడైతే మన లోపల తప్పులు ఎతికేవాడు శత్రుడు అంటే శత్రుడే గొప్పడు మిత్రుడు కంటే సత్యాన్ని ఖచ్చితంగా.
నిజంగా మిత్రుడు అంటాం. మిత్రుడు వేరే, సన్నిహితుడు స్నేహితుడు వేరే. సన్నిహితంగా ఉండి నీ యొక్క హితాన్ని కోరేవాడు స్నేహితుడు. మిత్రత్వం ఎంతసేపు దాని వెనకల ఏదో ఒకటి ఉంటుంది, ఆర్థికమో ఫైనాన్షియలో సంథింగ్ ఉండి తన అవసరాన్ని నీ చేత తీర్చుకునేకి నీ దగ్గరికి మిత్రత్వాన్ని చేస్తాడు. తన అవసరం తీరిపోయింది, ఆ మిత్రత్వం కట్టు. కానీ స్నేహితుడు సత్హితుడు, నీ హితాన్ని కోరేవాడు, నీ ఎదురుగా పొగిడేవాళ్ళు 100 మంది ఉంటారు, నీ తప్పుని ఎత్తి చూపించేవాడు నిజమైన స్నేహితుడు. స్నేహితుడు ఆ పేర్లోనే ఉంది. సత్హితుడు, నీ యొక్క మంచి హితాన్ని కోరేవాడు, వాడు స్నేహితుడు. సత్యాన్ని వాదించాడు గురుగారు. ఒక గురుగారు, మేము జనరల్గా నేను నాది అనే భావనే మనిషిని దుఃఖానికి గురి చేస్తుంది, మాటలో మార్పు చేపిస్తుంది, నాదనే తెలియని మమకారాన్ని బంధంలో అనుకున్నది. ఈ నేను నాదనే దాన్ని దేహంలో నుంచి ఎలాగ దాన్ని న్యూట్రల్ చేయాలి, దాన్ని ఎలా బయట ఎప్పుడు మనిషికి కనెక్ట్ అయింది. ఎందుకంటే పక్షులు జీవరాశులంటికి నేను నా అనే భావన ఏటికి లేదు. మనిషికి ఎక్కడి నుంచి ఏ సమయంలో ఇది క్రియేట్ అయ్యింది, దానివల్ల మనిషి పతనిస్తున్నాడు తప్ప ఏంటి ఎలా బయటపడాలి. అసలు ఇన్ని నేనులు ఉన్నాయా? నేను అనేది ఒకటే ఉందా? మిమ్మల్ని అడిగితేను నేను అంటున్నారు, ఆయన అడిగితేను నేను అంటున్నారు. ఎవరిని మీరు ఎన్ని వేల మందిని అడిగితే అన్ని నేనులు ఉన్నాయా? ఆ నేను అనే వరుడు ఒకటేనా? మహాతల్లి జిల్లెల్లమూడి అమ్మను ఒకసారి మేము అడిగాం, అమ్మ వీళ్ళంతా ఏమో రాజరాజేశ్వరి అంటారు, మా కళ్ళకేమో నువ్వు అన్నపూర్ణ, బలవంతంగా తెచ్చి నోట్లో కుక్కుతావు, అసలు నువ్వు ఎవరు? అన్ని నేనులు నేనైనా నేనురా అని. అన్ని నేనులు కలిపితే ఒక నేను ఒకటే. ఎవరికి వారు దాన్ని వాడుతున్నాం. ఈ భూప్రపంచంలో ఉండే ఇప్పటి ఉన్న జనాభా 800 మంది కోట్ల జనాన్ని అడిగితే ఆ పశుపక్షులకు లేని విచక్షణ వీడికి ఉండి ముందు నేను అంటున్నాడు, తర్వాత నాది అంటున్నాడు, నాకు అంటున్నాడు. ఈ నాకు అని నాక్కోవడంలో పతనం దిక్కుపోతున్నాడు. మీ తెలుగు మాటలు భలే అద్భుతంగా ఉంటాయి, చిన్న మాటల్లో అద్భుతమైన అర్థాలు. నాకు అనడము ఒక అర్థము, నాకడము ఒక అర్థమే. ఎంతసేపు నాక్కోవడంలోనే ఉన్నాడు కాబట్టి వీడికి ఎప్పుడు తృష్ణ తీరదు. ఏదో రుచికరమైన పదార్థం తిన్నాడు, అది బాగుంటే వాడు ఏం చేస్తాడు? పట్టుకొని నాకుతాడు. అది తీరిపోయినా నాకుతాడు. కుక్క ఎముకను కొరికినట్టు. దాని పండ్లలో నుంచి వచ్చే రక్తమే ఆహా బాగుంది, టేస్ట్గా ఉందని మింగుతూ ఉంటాం. మానవులు మేము భౌతిక ప్రపంచంలో తిరుగుతుంటాము. ఒక జాబ్ చేస్తూ ఉంటారు, 10 సంవత్సరాలు రిటైర్డ్ అయిపోయి ఉంటుంది. సార్ మీరు ఎవరంటే ఆ ఎక్స్ ఆఫీసర్స్, నేను ఎక్స్ డీజీపీ. ఈగో పోదు, అహంకారం. అందుకే మేము చాలా చోట్ల చెప్తాం, అహంకారంతో ఉండకండి, అహం భావనతో ఉండండి. అహం భావనకు అహంకారానికి ఏనుగుకు దోమకు ఉన్నంత అహం అనే ఆకారాన్ని చూపించి అహం అంటున్నాం. అహం ఆకారం, అహంకారం. నేను సో ఇంతవరకే. కానీ అహం అనే భావన లోపల నుంచి ఆ భగవాన్ శ్రీరామచంద్రుడు ఎవరినైనా నువ్వు అంటే అహం రామనామధేయస్య దశరథ పుత్రస్య అని చెప్పుకున్నాడే కానీ నేను పరమాత్ముడు అని ఎక్కడా చెప్పుకోలేదు. అక్కడ ఆయనకు అహం భావం తెలుసు. అహం అనేది మీ తెలుగులో హచ్చులు హల్లులు అంటారు. ఆతో మొదలై హాతో అంతమవుతుంది. అది అహం, అక్షరం, ఎప్పటికీ నాశనం కానిది. నేను అక్షరం నాశనము కాని అహాన్ని, అక్షరాలను, ఆ నుంచి మొదలైన హా వరకు ఉన్నటువంటి క్షరము కానిది ఏదో అది నేను. అది అసలైన నేను. ఆ భావనతో ఉండడం అహం భావన. అహానికి నిజమైన అర్థం తెలుసుకొని ఆ భావనలో ఉండడం అహం భావం. ఇట్లా చూపించి ఈ ఆకారాన్ని చూపించి చెప్తున్నంతసేపు అహంకారం. అలా అది విశ్వం అంతా నేనన్నప్పుడు
నేను రాష్ట్రపతి, నేను మాజీ రాష్ట్రపతి, నేను ఎంపీ, నేను రాష్ట్రపతి, సంథింగ్ అదంతా ఈ మేనును చూపించి చెప్తున్నాడే కానీ మేను లోపల నుంచి నేను అని చెబుతున్న వాడు ఒక్కడే అందరి నోట్లో నుంచి నేను అనిపిస్తున్నాడు. గురుగారు, ఈ హం అనేది మనిషిలో నుంచి ఎలా తొలగాలి? ఏ మార్గంలో వెళ్తే ఇది మనిషిలో నుంచి తలలో నుంచి పట్టుకొని ఎక్కిన ఈ అహంకారం పోకూడదు. అహాన్ని గట్టిగానే పట్టుకోండి. నేను అక్షర పురుషుణ్ణి, క్షరము కానివాణ్ణి. ఆత్మతత్వం నేను, ఆత్మతత్వం నేను, కాదు. నాలోని పూర్వజన్మ కారణంగా చిత్తములో ఏర్పడినటువంటి ఆ చిత్త విభ్రమ నా సంచితాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చింది తప్ప పరమాత్ముడు నాకు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు బతకటానికి. ఒరే నాయనా, నీ సంచితాన్ని తగ్గించుకో, కడుక్కోని ఇక్కడికి పంపితే మనం ఇక్కడికి వచ్చినాక కడుక్కునేది వదిలిపెట్టి పూసుకోవడం, సూపర్ సూపర్, కడుక్కోవడం వదిలిపెట్టి కాదు. ఈ జన్మ ఏంటంటే గురుగారు చెప్పారు అర్థం అంటే, ఈ జన్మ మనకు ఇచ్చిన భగవంతుడు కడుక్కుంటానికి శుభ్రంగా, కానీ పూసుకుంటానికి పూసుకుంటుంటే ఎంత నువ్వు పూసుకుంటావో అన్ని జన్మలు ఎత్తాల్సిందే, అన్ని జన్మలు ఎత్తాల్సిందే. ఈ పూసుకున్నది కడగాలంటే ఏంటి గురుగారు? ఆత్మ పరిశీలన కావాలా, ఆత్మ జ్ఞానం కావాలా, ఆత్మ జ్ఞానం కావాలా? నేను ఆత్మస్వరూపము. ఇంతకుముందు జన్మలలో చేయబట్టి మరీ నాకు పరమాత్ముడు అవకాశం ఇచ్చి జంతువునాం నరజన్మ ఉత్తమమని ఈ నరజన్మ దేహాన్ని మనిషిగా దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ జన్మలోనే నేను కడతేరిపోవాలా అన్నంత అత్యాశకు పోకుండా అందరూ అనుకోవడం ఏంటంటే ఈ జన్మే నాకు కడసారి జన్మ కావాలి అని ప్రభువా అని కోరుతారు. అవసరం లేదు, అది ఆయన నిర్ణయం. వీలైనంత వరకు పరోపకారం ఇదం శరీరం అన్న భావనతో ఉండి సూపర్, చేతనైనంత సాయం, హద్దుకు మించి కాదు. మళ్ళీ ఉంది, ఆయన ఎవరికో 2000 అవసరమైంది, మీ పక్కవాడి దగ్గరికి పోయి 1000 రూపాయలు అప్పు తీసుకొని ఇవ్వాల్సినంత ఉదాత్తత అక్కర్లేదు, అంత త్యాగం అక్కర్లేదు. ఎందుకంటే మీరు మీ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరు ఇంకో 10 మందికి కూడా చేయాలా అంటే మీకు ఉన్నదంతా ఊడ్చిపెట్టడం కాదు, ఉన్న దాంట్లో కొంత ఇష్టంగా ప్రేమగా 10 రూపాయలైనా 1000 రూపాయలు కావచ్చు, 1,00,000 కావచ్చు, ఎంత ఇచ్చినా అయ్యా ఇప్పటికీ నా దగ్గర ఇంతే ఉంది, ఈ మాత్రం తీసుకో అని ఇచ్చినప్పుడు ఈ జన్మలో మనం కడుక్కోవడం మొదలు పెట్టినట్లే. అప్పుడు వాడేం చేస్తాడు, ఓహో వీడు కడుక్కొని మొదలు పెట్టాడు, ఇంకా కొంచెం ఉంది, ఇంకో ఛాన్స్ ఇస్తాం వీడికి, మళ్ళీ జన్మ ఇస్తాడు, ఇంకా కడుక్కునే అవకాశాలు వాడే ఇస్తాడు. ఇలా మొత్తం కడుక్కుంటే కడుక్కుంటే ఇంక వాడు మనం అయిపోయినాము, ఇంక వేరే లేడుగా, వేరే లేదు కదా. ఎంతసేపు మన హృదయంలో పెట్టుకుని యాడాడో ఎతికి ఎవడో దేవుడు అని ఎతుకుతాడు. వాడు అంతటా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అంతచ్చ నారాయణ, బహిశ్చ నారాయణ, అంతర్బహిశ్చ, మధ్యచ్చ నారాయణ, ఊర్ధ్వచ్చ నారాయణ, అధచ్చ నారాయణ. అంటే తెలుగులో అంటారు కదా, సంకలో బిడ్డ పెట్టి సంతాలో అదేమో అంటారు, అట్లా వాడు ఇక్కడ ఉన్నాడు, వాడిని వదిలిపెట్టి వాని కోసం ఎతుకులాటలో మన జీవితాన్ని పాడు చేసుకుంటాం. భగవంతుడిని హృదయంలో ఉంచుకోవాలా, హృదయంలో ఉన్నారా, గుడిలో ఉన్నారా, అసలు ఎక్కడున్నారు భగవంతుడిని? ఈ మానవులు ఎక్కడ ఏ రూపంలో చూడాలి భగవంతుడిని? మనకు మహాభారతంలో ఒక అద్భుతమైన ఉదాహరణ, ద్రౌపది వస్త్రాపహరణం. ఆ వస్త్రాపహరణం జరిగేటప్పుడు తన మానం పోతుంది అని ఆమె చేతులు పెట్టుకునేది. ఆమెకు కృష్ణుడి మీద నమ్మకం ఉంది, కానీ ఆ టైంలో కృష్ణుడు గుర్తు రాలే. అందరినీ పోయి న్యాయం అడగను బదులు పెట్టింది. కురువృద్ధ పితామహ నీ ఎదురుగా జరుగుతా అంటే నువ్వొక్క మాట అంటే ఆగిపోతుందిగా, నువ్వెందుకు పలకలేదు? గురువు ద్రోణాచార్యుడు, గురువు చెప్తే శిష్యులు వింటారు. నువ్వు మామ గుడ్డోడైనా కానీ నువ్వు నన్ను చూడడంలే, నా పరిస్థితి ఒక మాట చెప్పొచ్చు కదా, నువ్వు చెప్పచ్చుగా, రాజువు నువ్వు, నీ కొడుకులకు నువ్వు చెప్పచ్చు. ఇట్లా అక్కడున్న కురువృద్ధులు అందరినీ అడిగింది. అసలుకి నన్నోడి తన్నోడేనా అనేటువంటి అద్భుతమైన ధర్మ సందేహ ప్రశ్న వేసింది. కానీ ఒక దిక్కు ఇంకా మానం పోతుంటే అంత బలవంతులైన తన పతులు కూడా తల వంచుకొని గమ్మని కూర్చొని
ఈ చేతులు కట్టుకున్న చేతులు నా చేతులతో నేను ఎంతవరకు కాపాడుకోగలను. ఇంకా అవసాన దశ చీర తీస్తే ఎండు తాను నగ్నంగా బయటపడాల్సిన స్థితి, ఏకవస్త్ర. ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఆమెకు గుర్తుకొస్తాడు. ఒకప్పుడు చెప్పి ఉంటాడు, ఆయన కూడా జగన్నాటక సూత్రధారి ఎటువంటి వాడు అంటే ఏక్ మార్కో దో పక్షి, ఒక్క బాణానికి 2 పక్షులు వేసాడు. ఒకానొక సందర్భంలో ఈ అష్టమహిషులకు మా అంత ప్రేమగా మా అంత గొప్పగా శ్రీకృష్ణుడిని పూజించే వాళ్ళు ఎవరు ఉండరు, ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు అని కాస్త గర్వం ఎక్కింది. తన భక్తులకు ఎప్పుడు ఇంత గర్వం ఎక్కినా వెంటనే అట్లా కిందికి దింపేస్తాడు ఆయన. ఆహో వీళ్ళకి ఇది ఉందా అనేసి మా చెల్లెళ్ళ ఇంటికి భోజనానికి పోవాలనిపిస్తుంది, అందరం కలిసిపోతామని 8 మంది భార్యలతో పోతాడు. అన్నగారు వస్తున్నారు కదా, వదినలు 8 మంది వస్తున్నారు కదా అని ఈమె అద్భుతమైన పట్టు చీర కట్టుకొని వస్తుంది. భోజనాలన్నీ అయిపోయినాక పండ్లు తినేటప్పుడు కావలసి కల్లా శ్రీకృష్ణ పరమాత్మ ఏలు కట్ చేసుకుంటాడు. వైద్యుడిని తీసుకురండి, లోక్యం తీసుకురండి అని 8 మంది 8 వైపులకు పరిగెత్తారు. ఈమె నాది కొత్త చీరే అని కూడా లేకుండా ఆ చీరను చించి కట్టుకడుతుంది. అమ్మా ఇప్పుడు ఈ కట్టిన దాంట్లో ఎన్ని పోగులు ఉన్నాయో నీకు అన్ని 100 చీరలు నేను ఇస్తాను తీసుకో అంటాడు. నా భార్యలకు నా మీద మహాప్రేమ, ఈ రక్తం గడ్డగట్ట వస్తా ఉంటే అక్కడికక్కడ దానికి వాళ్ళ చీరలు చించి కట్టలేకపోయినాడు తల్లి, వాళ్ళకు బెల్ట్ వేసాడు, ఇక్కడ వరము ఇచ్చాడు. ఇప్పటికిప్పుడు ఎన్ని 2 ఉంటాయి కదా పడుగు పేకలు, ఎన్ని ఉంటాయో నీకు అన్ని చీరలు ఇస్తాను అని. నాకు ఇప్పుడేం అవసరం రా, అవసరం వచ్చినప్పుడు అడుగుతానులే ఇస్తాను అని. ఆ మాట అక్కడ ఉండిపోయింది. నాకు అవసరం నేను పిలుస్తాను, అడుగుతాను. ఇప్పుడు ఆ మాట గుర్తుకొచ్చింది. నువ్వు అవసరమైనప్పుడు నాకు ఇస్తానన్నావు కదా, ఉన్న చీర పోతాంది, ఇప్పుడు నాకు చీర లీరా అక్కడ లింక్ వచ్చింది అని ఒరే మదీయ హృదయ నివాస అని చెప్పేదానికి విడిచిపెట్టి ఓ ద్వారకా నివాస అనింది. ఈయన వెంటనే ఓహో మా చెల్లెలు ద్వారకా నుంచి నన్ను రమ్మంటా ఉంది అని ద్వారకాకు పరిగెత్తాడు. మధురా నివాస అనింది, మధురకు పోయినాడు. బృందావన గోపీజన హృదయ విహార అన్నాడు, అక్కడికి ఇంకా ఈమెకు ఇంకా ఏది వీలు కాక చేతులు ఎత్తేసి ఇది నేను రక్షించుకుంటున్నాను అన్నంత వరకు ఈ నేను విడిచిపెట్టి మదీయ హృదయ నివాస అని అన్నప్పుడు చీరలు వచ్చాయి. ఆ సంఘటన అయిపోయింది. ఇంతటి పతివ్రత శాపం ఇస్తే నా వాళ్ళంతా నాశనం అవుతారని ఆ గుడ్డోడు మళ్ళీ ఆమెకు అనునయంగా నీకు ఏమైనా కోరిక కావాలంటే కోరుకోమ్మ, నీ రాజ్యం మీ వాళ్ళకి ఇచ్చేస్తాను అది ఇది అని అంతా అయిపోయింది. మళ్ళా 2nd టైం జూదానికి తెలిసి అరణ్యవాసానికి వేసిరి. ఈ అడవిలో ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ వాళ్ళని చూసేకి ఒకసారి వచ్చాడు. వచ్చినప్పుడు పాండవులంతా యథావిధిగా ఆయనకు నమస్కారం. ద్రౌపదమ్మ మట్టు కాస్త కోపంగా పక్కకు పోయింది. ఏం మా చెల్లెలా నువ్వు నాకు మాట్లాడడం లేదు అంటే, నువ్వు నాకు ఒకప్పుడు మాట ఇచ్చినావు, అవసరం పడి నిన్ను అడిగిన 1000 చీరలు ఇస్తానన్నావు, నిజమే ఇచ్చావు, తీర నా మర్యాద పూర్తిగా పోయాక దానికి ముందు ఎంత గొంతెత్తి నా గొంతు నొప్పయ్యే వరకు నిన్ను ఎక్కడెక్కడుండావు అని అన్ని రకాలుగా పిలిస్తేనే ఆఖరిగానికి రాకపోతే ఏం కారణం? నా తప్పు లేదు, నువ్వు నన్ను ఎక్కడో ఉన్నావు అని చూస్తున్నంతసేపు నీ మాట నిలబెట్టేకి నేను అక్కడక్కడ ప్రహ్లాదు స్తంభంలో ఆయన అంతే కదా, హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడురా నీ దేవుడు ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడు అన్న పరిపూర్ణ విశ్వాసం ప్రహ్లాదుని మాట నిజం చేసేకి ఆ స్తంభంలో నుంచి నరసింహస్వామిగా వచ్చాడు ప్రహ్లాదుని మాట కోసం. ఇక్కడ నీ మాట కూడా అంతే తల్లి, నన్ను నువ్వు ఎక్కడో ద్వారకావాస అన్నావు, ద్వారకాలో మధురవాస అన్నావు, బృందావన గోపికాజన హృదయ నివాస అన్నావు, వాళ్ళందరి హృదయాల్లో తిరగాల. మరి నీ హృదయంలో ఉన్నా కదా, మదీయ హృదయ నివాస అన్నావు. ఈ నేను వదిలిపెట్టి మేనుధ్యాస వదిలిపెట్టి అప్పుడు నువ్వు అన్నావు మదీయ హృదయ నివాస. అక్కడ నేను అన్న వరుడు లేడు, నేను ఉన్నంత వరకు ఏమీ లేదు. మీకు తెలిసిన పాత కథే, ఎవరో గురువు గారు వేదాంతం అంతా చెప్తూ ఒరే నేను స్వర్గానికి పోతానా అన్నారు.
మోక్షానికి అందరూ శిష్యులు, అబ్బా నువ్వు ఇంత జ్ఞానివి గురువు, నువ్వు పోకుండా ఇంకెవరు పోతాడు. ఆయన ప్రధాన శిష్యుడు మాత్రము సైలెంట్గా ఉన్నాడు. నా ప్రథమ శిష్యుడివి, నువ్వేమిరా మాట్లాడవు, ఇంతమంది చెప్తున్నారే అంటే, ఏమో గురువా మీరు పోతారో పోరో అన్నాడు. ఓరి బడవా నేను పోతాను నువ్వు పోతావా అన్నాడు. నేను పోతే పోతాను గురువా అన్నాడు. నేను పోతే పోతాను, నేను పోతే పోతాను, ఈ నేను ఉన్నంత వరకు పోను, నేను ఉన్నంత వరకు మేను లోపల నుంచి పలికే నేను ఎవరికి తెలియదు, దాన్ని పట్టుకో అయిపోతుంది. మదీయ హృదయ నివాస అనే ద్రౌపదమ్మ చెప్పిన దానికి అదే రీజన్. ఇంకెక్కడున్నాడు వాడు? ఇక్కడే ఉన్నట్టు. నేను వదిలితే అష్టదళ పద్మేషు తిష్టంత ప్రథమాత హృదయత్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఇక్కడ ఆ హృదయం ఎక్కడుందనేది కూడా లెక్కలతో సహా ఎంత బాగా, నాభి నుంచి జానడు, మచ్చలిగుంట నుంచి జానడు, రెండిటికి మధ్యలో ఆ హృదయ కమలము ఉంది. నీవారసుక పర్యంతం తస్మన్ శిఖాయ మధ్య సర్వం ప్రతిష్ఠితం నీలతో విద్యుల్లేఖన భావిత తద్బ్రహ్మ తద్వాయు దర్హాకాశం అంటే, ఆ దర్హాకాశంలో ఆ మహానుభావుడు విరాజమైన లోపల ఉన్నాడు అతి సూక్ష్మంగా. అంత సూక్ష్మంగా తాను ఉండి ఈ పంచకోశాలను, పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలను, దశ ప్రాణాలను నడుపుతా ఉన్నాడు. లోపల ఉండి నడుపుతున్నాడు, బయట నడుపుతున్నాడు. ఈ బయటకు బయట ఉన్నాడు. మహానుభావుడు పెను చీకటి కావల వెలుగై వెలుగొందు వాడెవడు, మూల కారణం ఎవడు. మనిషికి భయాల్లో అన్ని భయాల్లో కంటే మనిషికి మరణ భయం అనేది అతి పెద్ద భయంగా జనాన్ని ఎంటాడుతుంది. ఎక్కడో కరోనా వచ్చిందంటే ఇక్కడే మొఖాలకి 2-3 కవర్లు పెట్టుకొని మనిషి భయం బాధల్లో బతుకుతున్నాడు. అసలు ఈ మానవుడికి భయం ఏంటి? ఇప్పుడు నిద్ర ఉంటాడు గురుగారు, నిద్రల స్థితిలో మరణస్థితే కదా అది. నిద్ర పోవాలని మనిషి కోరుకుంటున్నాడు. నాకు నిద్ర పోవాలి, 6 గంటలు పండుకోవాలి, 9 గంటలు పండుకోవాలి మనిషి ఎక్స్పెక్ట్. నిద్ర మాత్రం వేసుకుంటున్నాడు, ముత్తుపాని తీసుకున్నాడు, నిద్ర బాగా పోవాలని. నిద్రపోతే సుఖంగా ఉందన్న సంగతి అతనికి జ్ఞానం వచ్చింది. మరణం చూసి ఎందుకు భయపడుతున్నాడు అంటే, నేను రాదన్న భయమా? అది ఎవరన్నా పోయిన వాళ్ళు రాలేదని ఒక డౌటా? వాళ్ళని చూడలేదా? మనిషి ఎందుకు ఎక్కడ గాడి తెప్పాడు? మనిషి మరణాన్ని ఎందుకు భయపడుతున్నాడు గురుగారు? ఇది భగవద్గీతలో మొట్టమొదటి మాట అర్జున విషాద యోగం. విషాదం ఎక్కడైనా యోగమా? దాన్ని తీసుకొని వచ్చి ఆ హెడ్డింగ్ పెట్టడం ఎందుకు? అర్జునుడు విషాద యోగం, దుఃఖంలో ఉన్నప్పుడు ఏగం అంటున్నాడు. ఇదేంటి? యోగం అంటున్నాడు. అక్కడేం చెప్పదలుచుకున్నాడు? తల్లి గర్భంలో నువ్వు పడిన వెంటనే ఆ 3వ నెల 4వ నెల వేరే సూక్ష్మ శరీరం దీంట్లోకి ఎంటర్ అయ్యి అనుభవించాల్సిన కర్మల కోసం లోపల ఇంకా ఆకృతి ధరిస్తూ ఉండి తాను ఎవరు అన్న స్పృహ వచ్చి, అయ్యో నేను పూర్వజన్మలో అది కదా, ఆ తప్పులు పాపాలు చేయబట్టి ఈ గలీజు మలమూత్రాల మధ్యలో ఈ స్థాయిలో ఇరుక్కొని ఎప్పుడెప్పుడు బయటకు వస్తాను రా బాబు, ఈసారి బతికినన్నాళ్ళు ఆ తప్పులు ఏది చేయను అంటూ కడుపులో ఏడుస్తూ 9 నెలలు పుట్టి బయటికి వచ్చినాక ఆహా ఎంత బాగుంది, అంతా నాకు కావాలా అనే ఏడుపుకు మొదలుపెట్టి మొదట తల్లి రక్షణ కావాలా అని ఏడుపు, స్కూలుకు పోరా అంటే పోనని ఏడుపు, చదువు వచ్చినాక ఉద్యోగం రాలేదని ఏడుపు, ఉద్యోగం వచ్చినాక పెళ్లి కాలేదని ఏడుపు, పెళ్లి అయినాక బిడ్డలు పుట్టలేదని ఏడుపు, పుట్టినాక వాళ్లకు పెళ్లిళ్ళు కాలేదని ఏడుపు, వాళ్ళకైనాక మనవాళ్ళు పుట్టలేదని ఏడుపు. ఈ ఏడుస్తూనే నీ జీవితం అంతమైపోయి ఇంకో నలుగురిని ఏడుస్తూ చచ్చిపోతున్నారా మానవా. అందుకని ఈ అర్జున విషాద యోగంతో నీ యోగం మొదలవుతుంది అని మొదలు పెట్టారు. దీంట్లోనే మీరు అడిగిన రహస్యం కూడా ఉంది. మానవుడు మరణానికి ఎందుకు భయపడుతున్నాడు? మరణం అర్థం చేసుకుంటే మరణానికి భయపడే భయమే లేదు. రోజు మరణించి లేస్తూనే ఉన్నాగా. నిద్రపోవడం అంటే తాత్కాలిక మరణం. శాశ్వత మరణము అంటే ఆ మరణానికి మీరు చెప్పుకుంటున్న అర్థమే వేరు. సింపుల్గా దాన్ని విడదీయండి. మా అంటే మరో రణం, ఇంకో రణానికి సిద్ధమయ్యేదానికి ఈ కట్టెను వదిలిపెడతాడు. సింపుల్ పాయింట్. ఈ ముసల్దాన్ని వదిలిపెట్టేసి ఫ్రెష్ దాన్ని కోరుకోవాలి. అదే వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ భగవద్గీత శ్లోకం. ఈ బట్ట పాత పడిపోయింది, ఈ దేహం పాత పడిపోయింది, వదిలిపెట్టి కొత్త దేహం కోసం పోతున్నాం. పాత రుణాలను కర్మలను కడుక్కునేకి
కడుక్కుంటా తగ్గించుకునేకి ఇంకో ఛాన్స్ కోసం నువ్వు ప్రయత్నం ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్నావు, అది తప్పు అనుకుంటే ఎట్టాగా? దానికోసం మరణం కోసం భయపడము అనేది పిచ్చి మాట. మరణం శాశ్వతం. శాశ్వతం. మీ తెలుగులో ఈ డైలాగ్ కూడా ఉంది, ఆ. జన్మ అంటారు. దాంట్లోనే మొత్తం హిస్టరీ ఉంది. జన్మను విడదీస్తే జ న మ. మా జన్మించినప్పటి నుంచి మరణం వైపుకు నడక నా మధ్యలో ఉంది. నడక ఇది మధ్యలో ఉంది. జన్మించినప్పటి నుంచి మరణం వైపుకు జన్మించాడు, నడక. మరణించిన మధ్యలో నడకే మానవ జన్మ. కానీ ఈ నడకను నడకగా కాకుండా మంచి నడతగా మార్చుకుంటే మళ్ళీ జన్మ లేదు. ఏం ఫిలాసఫీ గురుగారు, అంటే చిన్న చిన్న పాయింటే. మీ తెలుగే, మా తెలుగే కాదు నడక, మన తెలుగే. ఆ నడకని నేను నాదని నడవకుండా ఆ నడక నడత మంచి నడతగా మారిస్తే మరో జన్మ లేదు. ఇంకా జన్మ ఏముంది? నడక ఆగిపోయింది. నడక లేనప్పుడు నా జన్మ లేదు, నా మరణము లేదు. ఈ నడకే కదా పుట్టినప్పటి నుంచి మరణం వైపుకు మనం ప్రతిరోజు నడుస్తూనే ఉన్నాం. ఒక్కొక్క సెకండ్ దాటిపోతుంది అంటే హియరింగ్. అన్నిటికన్నా ప్రియమైన మిత్రుడు వాడే. ఎవడు వచ్చినా రాకున్నా వాడు మటుకు వచ్చి తిడతాడు, మరణం. నువ్వు ఎంత గింజుకొని నేను ఇంకా ఉంటాను ఇంకా దాన్ని కూడా పట్టుకొని మంచానికి దారం కట్టుకున్నా వాడు లోపలికి లాక్కొనే పోతాడు. ఈయనే పడి ఉంటుంది. అన్నమయ కోశం ఈయనే పడి ఉంటుంది. మిగతా 4 కోశాలతో జీవుడు మరో యాత్ర మొదలు పెడతాడు. ఇంకో రణానికి సిద్ధమవుతున్నాడు. మరో రణానికి సిద్ధం మరణం. అంటే మరణం అంటే ఇంత సింపుల్ గా ఉంది గురుగారు. చాలా వర్డ్స్ అబ్రివేషన్ వర్డ్స్ అవి. వృక్షము అంటున్నారు. వృద్ధి క్షయాలు శాశ్వతంగా ఉంటాయిరా. పుట్టుక మరణము ఉంటుంది. పుట్టుక ఉంది అంటే మరణం ఉంది అన్నట్లుగా, వృద్ధి ఉంది అంటే క్షయము ఉంది. చెట్టు ఎంతో 50-100 అడుగులు పెరుగుతుంది, 100 ఏళ్ళు బతుకుతుంది, పండ్లు ఇస్తుంది. ఆఖరికి పోయేటప్పుడు కూడా పరోపకారంతో నా ఎండిన కట్టెలు కూడా వారికి పనిపడాలా అన్నది మనకు బోధిస్తూ ఉంది. మనం దాన్ని చూసి నేర్చుకోము. ఇంకా 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 గారు, మేము ఒకరోజు ఒక షూటింగ్ చూస్తాను, లొకేషన్కి వెళ్తున్న సమయంలో నాకు వచ్చిన అనుభవం గురుగారు ఎంతవరకు ఏంటని. వెళ్తా ఉంటే కొండలన్నీ నాకు దృశ్యాలు అగపడుతుంది. తెలియని లోపల నుంచి ఒక పేరాణం వచ్చింది. ఒక భగవంతుడే ఈ చిత్రాలన్నీ కొండలో నదులు హిమాలయాలను సృష్టి ఈ కళ్ళు ద్వారా ఆయన చూస్తున్నాడు అనిపించింది గురుగారు. ఎంతవరకు కరెక్ట్ అది? 100%. మీకు కనపడుతున్నది అంతా కూడా బ్రహ్మమే. అసలు బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని అంటున్నారంటే ఆ మాటను వేరే అర్థంగా మనం తీసుకొని జగత్తు మిథ్య లేదు అంటున్నాం. తానే జగత్తుగా మీ చుట్టూ కనపడుతున్నాడు. చూసేవాడు వాడే. తాను అనేకమై ఒకటి భావన ఎట్లుంటుంది? ఒక జంతువుగా నేను ఉన్నప్పుడు ఇంకో జంతువు గురించి నేను ఎందుకు భయపడతాను, ఎట్లా భయపడతాను, తన్ను తాను ఎట్లా రక్షించుకుంటాను. ఆయన లర్నింగ్. ఒక మానవుడికి ఒకే తల్లి కొట్లో పుట్టిన కవల బిడ్డలకు కూడా ఒకే మనస్తత్వాలు లోపల ఉండకపోవచ్చు. నేను చూసినందరిలోకి మీ ఇద్దరు తప్ప ఇంకో కవలలు ఎక్కడ కూడా ఆడి బుద్ధులు ఆడిదే, ఈడి బుద్ధులు 99%. నేను మిమ్మల్ని పొగిడేకి చెప్పడం అది లోక రివాజు. ఎందుకంటే ఎంత సరి అయిన రూపురేఖలున్నా కోయిన్సైడ్ ట్విన్స్ అనే ఒక జాతి, ఆ బిడ్డల్లో రకాలు ఉన్నాయి సైంటిఫికల్గా. 2 అండాలు ఏర్పడి 2 అండాలతో విచ్ఛిన్నం జరిగేటప్పుడు జైగోటుగా మారేదానికి ముందుగా 2 జైగోట్లుగా అయితే ఒక రకం కవలలు అంటారు. సేమ్ ట్విన్స్ అనేది ఒకే అండంలో 2 పిండాలు 2 వీరకణాలు చేరినప్పుడు వృద్ధి అయ్యేది అది. ఆ ఏకపిండాలకు రూపుల్లో తేడా ఉండదు, కానీ లోపల భావాల్లో మటుకు ఒక 10% అన్నా తేడా ఉంటుంది. అది లేకుండా మీరిద్దరే నాకు కనపడ్డారు, మిగతా అందరూ వేరేగా కనపడతా ఉంటారు. సో ఇప్పుడు ఎట్లయితే ఒక అద్దం ముందు మనం నిలబడి చూస్తే ఆ అద్దం ఇక్కడ, ఇంకో అద్దం ఇక్కడ పెట్టండి, మధ్యలో మీరు నిలబడండి. ఈ అద్దంలో కొన్ని వేల మంది మీరు కనపడతారు, కొన్ని వేల మంది మీరు కనపడతారు. మనం బార్బర్ షాప్ చూస్తాం. 2 అద్దాల మధ్య మీరు నిలబడితే కరెక్ట్ అక్యురేట్ పొజిషన్లో పెడితే యూ విల్ సీ అన్కౌంటబుల్ ఫిగర్స్ దీంట్లో కనపడతాయి. అన్కౌంటబుల్ ఫిగర్స్ అన్నీ ఉన్నాయా? మరి ఉన్నది మీరు ఒకటే కదా.
తో ఏకానేకో హమస్మి అని ఆ పరమాత్ముడు తాను అనుకొని తనను తాను ఎన్నిగా విభజించుకున్నాడు. మరి ఈ ఆట ఎందుకు ఆడుతున్నాడో వాడికి ఒక్కడి మాత్రమే తెలుసు, అది మనకు తెలియదు. వానికి ఏం అవసరం పడి ఇన్నిగా మరి ఇంత ఒకని ఒకడు తిట్టి ఒకడు పొగిడి ఒకడు పొంగిపోయి ఒకడు కుంగిపోయి ఇవి అన్నీ ఎవడు చేస్తున్నాడు? ఇవన్నీ మీరే చేస్తున్నారు. ఇన్ని లేనులు లేవు అని నేను అన్నానే, ఇదే మీరే పొంగుతున్నారు. కొన్ని సందర్భాలు మీరే పొంగుతున్నారు. అందుకే నేనే అది అనే స్థాయి మాట. ఎవరో ఒక మహానుభావుడు ఒక బుక్లో రాశాడు. ఆయన ఆ బుక్ పేరు, ఆ రచయిత పేరు నాకు గుర్తులేదు, కానీ వేదాంత సారమంతా ఆ మహానుభావుడు 4 ముక్కల్లో చెప్పాడు. దేర్ ఈజ్ ఎ లైట్, ఐ ఎంటర్డ్ ఇన్ టు దట్ లైట్, ఐ ఆమ్ ఇన్ ద లైట్, ఐ ఆమ్ ద లైట్. అక్కడ వెలుగు ఉన్నది, ఆ వెలుగులోకి నేను ప్రవేశించాను. ఇప్పుడు నేను వెలుగులో ఉన్నాను, నేనే వెలుగై ఉన్నాను. ఇడు దిప్పున అది ఒకటైపోయింది టోటల్. ఏ పక్క అయినా నువ్వు ఆ సముద్రపు ఒడ్డు వరకు పోయినంత వరకు అది సముద్రము. ఉప్పు బొమ్మ సముద్రం చెక్ చేస్తామని పోయింది, చూసింది, అబ్బా ఎంతెంత అలలు బాగుండాయి, ఇంకా పోతాం. ఇది పొయ్య కొద్దీ కరిగిపోయింది. ఏమీ లేదు, తన సొంత ఉనికి లేదు, కరిగిపోయింది. గంగా నదికి ఎన్నో పేర్లతో పిలుస్తాం, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా. సముద్రంలో వస్తుంది, కలిసిపోతుంది, అక్కడ దాన్ని గంగా అనడం పేరు లేదుగా. అంతే, నేను అనుకున్నా మొత్తం దాంట్లో కలిస్తే మొత్తం ఒకటే. మహాత్ముడు శంకరాచార్యుడు ఆ అద్వైతాన్ని మండనమిస్తుడితో పోటీ పడుతున్నప్పుడు ఇదే మాట వస్తుంది. నువ్వు అద్వైతం అంతా ఒకటే అంటావు, ఎట్లా ఒకటి? ఆయన గంగ నీళ్ళు ఇయ్యి, యమున నీళ్ళు ఇయ్యి అని అన్నీ ఒక చెంబులో పోసి ఇదేంది అంటాడు, నీళ్లు అంటాడు. దీంట్లోంచి నా గంగ నీళ్లు నాకు తీసి, నా యమున నీళ్లు నాకు తీసి అంటాడు. ఏముంది, ఎలా చేస్తావు? అన్ని నీళ్ళే. అక్కడ ఉన్నంత వరకు దాన్ని గంగా అని పిలుస్తున్నావు, దీన్ని గోదావరి పిలుస్తున్నావు. నిన్ను రాము అంటాడావు, ఆయన లక్ష్మణుడు అంటాడావు, వీడిని సదానందు అంటాడావు. కలిస్తే వీటన్నిటి వెనకాల ఈ పేర్లు పోతే వెనకాల ఏమి లేదు. ఈ పేరు ఉన్నంత వరకు నేను నాది అనే మాటలు వస్తున్నాయి కాబట్టి వేరు. అద్భుతం గురుగారు. భగవంతుడికి మనిషి భగవంతుడిలాగా ఎదగాల, భగవంతుడికి దగ్గర అవ్వాలా, భగవంతుడిలో కలిసిపోవాలా మనిషి చేరటం? మీరు ధ్రువ చరిత్రం చదివింటారు. ఆ పిల్లడు తండ్రి తొడ మీద కూర్చోవాలనుకుంటే తోసేస్తే వాళ్ళ అమ్మ నారాయణుడే మనకు గతి అంటే, ఆ నారాయణుడి గురించి తపస్సు చేస్తే ఆ నారాయణుడు ప్రత్యక్షం అవుతాడు. ఆ దివ్యమంగళ రూపాన్ని ఆ పిల్లవాడు చూడంగానే అట్లే అస్టానిష్గా చూస్తూ ఉంటాడు. ఇంకా ఆయనే కల్పించుకొని, ఒరే మీ తండ్రి తొడ మీద కూర్చోవాలని కదరా తపస్సు చేసావు, మీ నాన్న బుద్ధి మార్చేస్తాను, ఓంగానే నిన్ను ఆయన తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు, చెలేజావు అంటాడు. ఛా, ఆ దిక్కుమాలిన తొడ ఎవడికి కావాలా? ఓహో, నీ చిన్న తమ్ముడికి ఉత్తముడికి రాజ్యమంతా ఇచ్చేస్తాడు, నీకు సగమే ఇస్తాడో ఇవ్వడో అని కదా నీ బాధ. మొత్తం రాజ్యం 33,000 సంవత్సరాలు నువ్వే పరిపాలించుతూగాక అన్నాడు. చా, అదేవుడికి కావాలి. ఒరే ఇంకా నన్ను అందరూ అడిగేది 4, ఈ 4 నీకేం కావాలి? సాలోకము, సామీప్యము, సారూపము, సాయుధ్యము. మనమంతా ఇదే తిప్పలే. ఇప్పుడు మోడీ ఉన్న ఊరు ఢిల్లీకి పోయినాం, సాలోకం. అక్కడికి వెళ్తే మన ఇంటి వరకు పోయినాం, సామీప్యం. దగ్గరికి వెళ్ళాం, అని కలిసాం, మాట్లాడినాం. మోడీ నేను అనుకున్నాం, నేను మోడీ అనుకున్నాం, మాట్లాడినాం. సారూపం. ఆ మోడీ గొప్పతనం ఏంది? నాను కూడా ఎన్నికల్లో నిలబడితే మోడీలాగా అయ్యి నేను కూడా ఇట్లాంటి మంచి పనులే చేసుకుంటానంటే మోడీ నేనైపోయినాను. కలిసిపోయినాం. ఇప్పుడు మోడీ లేడు, నేను లేడు. ఇది మోక్షం. ఈ 4 అడిగాడు. నా దగ్గర ఉండేది నేను ఎవరికైనా ఇవ్వగలిగేది, ఆడంతా ఆలోచించి ఈ 4 నాకు అక్కర్లేదు. ఇంకేం చేయాలి?
ఆ శ్రీమన్నారాయణుడు కూడా తలగొక్కున్నాడు. ఆ, రే క్యారే భయ్, ఎవరైనా నన్ను అడిగేది ఈ 4 ఏదో ఒకటి కావాలా, నువ్వు ఈ 4 వద్దంటావు, నీకేం కావాలా? ఏ ఆదిశేషుడు తాను తన రూపంలో ఉండి నీ దివ్యమంగళ రూపాన్ని నిరంతరము చూసుకుంటున్నాడు. అబ్బబ్బబ్బ. ఏ లక్ష్మి తాను తన నిజ రూపంలో ఉండి నీ పాద సేవ చేస్తూ నీ ముఖార విందాన్ని చూస్తా ఉందో, ఆ, ఆ. ఏ నారద తుంబురులు ఎప్పుడు అనుకుంటే అప్పుడు నీ సమక్షానికి వచ్చి నీ దివ్యమంగళ రూపాన్ని చూస్తున్నాడు, ఏ గరుత్మంతుడు ఎప్పుడు అవసరమైతే నీ సేవకు నేను సిద్ధమని నీ కోసం చూస్తున్నాడు, నేనుగా ఉండి నిన్ను చూసుకునే భాగ్యం నాకు కలిగించు అన్నాడు. అబ్బబ్బ. ఏందో ఈ కలిసిపోవడాలు, కలిసి పోయేదానికి ఇంకోటి ఉంటే కదా, అబ్బబ్బబ్బ. అచలము అంటున్నారు. అదే అన్ని కూడా ఏంటంటే అచలము అంటుంది. భౌతికవాదమైన క్వశ్చనే గురుగారు ఇదంతా. Yes. Yes, ఏందో మీరు మోక్షం ఆయనలాగా ఎదగాలి, ఆయనలో కలవాలి, ఎవరితో కలిసి వెళ్ళాలి. భ్రమ ఇది, అక్కడ భ్రమే పోల్చుకునేకి ఇంకోటి ఉంటే కదా. ఇదంతా భ్రమే గురుగారు. ఎస్, నథింగ్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే కొంతమంది నేను దేవుళ్ళ కలవాలి, నేను దేవుడిగా మారాలి అంటే అప్పటికి ఇంకా అక్కడ ద్వైతంలో ఉండాలి. ఇంకా ఒకటి అర్థం. గుడ్ పాయింట్. తత్వము అసిలో ఉండాలి. మీరు ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానాన్ని తెలుసుకుంటే మంచి ప్రబలమైన జ్ఞానం పెరిగే కొద్దీ ఆ, బ్రహ్మ నేను అన్నది అర్థమవుతుంది. నువ్వు నేను ఒకటే నా సంగతి. అహం బ్రహ్మస్మి నోటితో ఊరికి బుడక్కనే అనేస్తాం. ఆయమాత్మానం బ్రహ్మ అనే 4వ పాయింట్లోకి మనం పోగలిగితే ఆ. ఈ ఆత్మే బ్రహ్మము. అక్కడ నేను అన్న పదం లేదు. చేసేది ఆయన, అహం సృష్టించేది బ్రహ్మస్మి ఆయన. అన్నలో నేను ఉంది, ఆ, తత్వమసిలో నేను ఉంది, నేనుంది ప్రజ్ఞానం కూడా నేను జ్ఞానము పొందితేనే బ్రహ్మను అని నేనుంది అక్కడ. ఈ నేను ఉంది. ఆ, నేను లేని పదము ఆయమాత్మానం బ్రహ్మ. ఆత్మ. ఈ 4 మహావాక్యాలు మనకు ఉన్నాయి కదా. ఓ, ఆయమాత్మానం బ్రహ్మ స్థితిలో ఉన్నప్పుడు అసలు నేను వాడవ్వాలి, వాడయ్యేదానికి వాడు నేను రెండైంది. అక్కడ రెండే లేవు అక్కడ. 2 లేవుగా. అబ్బబ్బబ్బబ్బబ్బ. అక్కడ చేరాలి, నేనే అక్కడ ఉండారు. అక్కడ చేరాలనుకుంటే ఇంకా నువ్వు ఏరియాగా ఉండవని అర్థం. అక్కడ చేరేదానికి ఒక చోటు అంటూ ఉంటే కదా అచలం. అంతటా ఉండా, అందరిలో ఉన్నా. అచలము అంటే కదలనేది అని మీరు అర్థం అనుకుంటున్నారు. ఆ, కదిలేదానికి రెండో చోటు లేనిది. అబ్బబ్బబ్బ. అంటే దీన్ని తీసి ఇక్కడ పెట్టానండి, ఇక్కడ నుంచి అక్కడ పెట్టేకి ఉంది. ఈ సంచే ఇదైతే ఇంకా ఈ పెట్టమే. సంచిని ఇంకో చోట పెట్టేది ఏంటి? సంచి అదే అయితే ఈ సంచే ఇదంతా అనుకుంటా. అంటే ఎగ్జామ్ కోసం చెప్తున్నావు. అదే 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 అదే. నేను ఇదయ్యి ఉన్నప్పుడు నేను ఇంకో దాంట్లో కలిసేది ఏంటి? అబ్బబ్బబ్బబ్బ. ఐఆమ్ ఇంకా దట్, మరణం ఏంటి, పుట్టుకేంటి? ఐఆమ్ దట్. అదే ఇప్పుడు చెప్పింది లైట్ అని. ఆ, అక్కడ కాంతి ఉన్నది, నేను కాంతిలోకి ప్రవేశించినాను, ప్రజ్ఞానం బ్రహ్మ. బ్రహ్మ, అక్కడ కాంతి ఉన్నది అనుకుంటున్నప్పుడు అది తత్వమసి. తత్వమసి. దాంట్లోకి నేను పోయినాను, నేనే కాంతిని. కాంతి అయ్యాను. ఇంకెవరు నీకు ఎక్కడ ఉంది ఇంకా? అసలు నేను కాంతిని అనే నాకు కాన్షియస్ కూడా అక్కడ లేదు, ఏకమైపోయినాడు. అద్భుతం. అద్భుతం గురుగారు. ఈ జ్ఞానం మనిషికి రావాలంటే, అనుభవంలోకి రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి మనిషి? దీని మార్గం ఎలా? ఇప్పుడు నేను అది కావాలి అన్న ఒక కోరిక పుట్టినప్పుడు ఆ, పరమాత్ముడు ఉన్నాడు, ఆ. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. లేదు. ఒక్క క్షణము సంకల్పం చేసుకుంటే ఇంత సృష్టి చేయగలిగిన కలుపుకోవచ్చు. వాడు, సృష్టిలో తాను ఉంటూ సృష్టికి బయట ఉంటూ కూడా ఉండగలిగిన వాడు, ఉమ్, ఆయనను నేను చేరుకోవాలా. ఆయన అసలు ముందు ఎట్లా ఉంటాడు? అది తెలియాలి. నిరాకారుడు ఆ, ఆకారంలోకి ఎట్లా ఉంటాడు అనుకున్నప్పుడు మనం ఒక శివునిగా ఆరాధిస్తే 3 కండ్లు, తిరుతుల శిశులం, నెత్తిన గంగ. మన మనసు ఒక నిగ్రహానికి అక్కడ వచ్చి నిలబడుతుంది. ఒక దుర్గా అనుకున్నప్పుడు, ఒక రాముడు అనుకున్నప్పుడు, ఒక కృష్ణుడు అనుకున్నప్పుడు, ఇట్లా సాధన పెంచుకుంటూ రాముడు కృష్ణుడు వేరు కాదు కదా, ఉమ్. వీళ్ళిద్దరికీ మూలకారమైన శ్రీమన్నారాయణుడు ఉన్నాడు కదా అన్న ఇంకో స్టెప్ ఇంకో స్టెప్ ఎదిగాం. ఆ, అక్కడికి ఎదిగినాక సృష్టి స్థితి లయలు చేసే దాంట్లో స్థితిమంతుడైనటువంటి విష్ణువు ఒక పార్ట్ కదా, వీని డెప్యూట్ చేసినోడు కూడా ఎవడో ఉన్నాడు అనే ఇంకో ఇంకో స్టెప్ స్టెప్ వెళ్తాం. ఎత్తుకుంటూ సెర్చింగే. నేను సులభంగా ఈ 3 పాయింట్లలో చెప్పాను. ఈ ఎతుకులాట ఎక్కడి నుంచి మొదలవుతుంది? నిత్యము వేద పఠనము, సద్గంధ పఠనము, భారత రామాయణాలు, 18 పురాణాలు,
వీటిని మాటికి రిపీట్గా చదివేసింది నాకు తెలుసు అంటే కాదు. ఎప్పటికప్పుడు కొత్తగా చదువుతున్నట్లుగా చదువుతూ కొత్తగా ఒక కొత్త పాయింట్ మనకు తెలుస్తుంది. 700 శ్లోకాల భగవద్గీత మీరు 4-5 సారి 6వ సారి చదవండి, మీకు దాంట్లో నుంచి ఒక కొత్త వస్తూనే ఉంటుంది. ఆ భగవద్గీత చదువుతున్నంతసేపు ముందు నాకు తెలిసేది, నేను అర్జునునికి ధన్యవాదాలు చెప్తాను. అక్కడ విన్న సంజయుడు, విన్న ధృతరాష్ట్రుడు కాదు. అంటే మీరు అడుగుతున్న ఈ పరమాత్మ తత్వాన్ని ఎలాబరేట్గా చెప్పాలంటే ఈ కొంచెం స్టోరీ చెప్తే తప్ప కాదు. వ్యాస భగవానుడు ఆ ప్రత్యేకించి భగవద్గీత రాయటమే ఎంత టెక్నిక్గా రాశాడు అంటే మొట్టమొదటి ప్రశ్న ఆ గుడ్డోని చేత అడిగిస్తాడు. ధృతరాష్ట్ర ఉవాచ, ఎత్తుకోవడం పరమ దుర్మార్గుడు, కొడుకు మీద ప్రేమవంతుడు, గుడ్డివాడు వాడు భగవద్గీత వాడు మొదలు పెట్టాడమ్మా. చూడు ఎక్కడ మొదలు పెట్టాడు అంటే నాయన అజ్ఞానం అనే అంధకారంలో నువ్వు ఉన్నావు, గుడ్డివాడుగా ఉన్నావు. ఆ గుడ్డివాడు ధర్మమైన క్షేత్రములో నా వారు ఆ పాండవులు ఏమి చేస్తున్నారు సంజయ అని మొదలు వస్తుంది. అజ్ఞాని అడిగిన ప్రశ్నకు సర్వ విషయాన్ జయ, అన్ని విషయాలలో జయం కలిగిన సంజయుడు సమాధానం చెప్తున్నాడు. అంటే అజ్ఞాని మనం, జ్ఞాని ఆయన చెప్తున్నాడు. చాలామంది గురు చరిత్ర కూడా మేము 1000 సార్లు చదివామండి, 2000 సార్లు చదివామండి, కంఠోపాఠం వచ్చండి, రాత్రి నిద్రలో లేపి 3వ అధ్యాయంలో చెప్తామండి. అంత నాకు అంత జ్ఞానం లేదైతే కానీమ్మా, దాంట్లో సిద్ధుడు ఎవడు నామదారి ఎవడు అని అడిగాను. మీరేంది స్వామి పిచ్చి ప్రశ్న, నామదారి అడిగితేనే కదా సిద్ధుడు చెప్తేనే కదా కథ వచ్చింది. అవునమ్మా, ఆ సిద్ధుడు ఎవడు, ఈ నామదారి ఎవరు? మీకు ఏమో స్వామి మీరు మమ్మల్ని ఏందో అంటాడారు, మీరేమో తెలుసు అనుకుంటే ఇట్లాంటి మాటలు అంటారు. మనమంతా నామదారులం, మనల్నే ఈ నామదారులనే అడ్డము, అర్జునుడు అనే ఒక పేరు అడ్డం పెట్టుకుని కృష్ణుడు బోధిస్తాడమ్మా. నువ్వు దారి తప్పినావురా, నువ్వు నేను ఒకటే అని చెప్పేదానికి ఆ గీత ఇంట్రడక్షన్ ఒక అజ్ఞాని అడిగే ప్రశ్నకు సుజ్ఞానిగా చెప్పుకొని వస్తాడు. ధర్మ అనే పదంతో మొదలవుతుంది మొదటి శ్లోకం. ఆ శ్లోకం అంతం సర్వ కిమకుర్వత సంజయ అని వస్తుంది. ధర్మ జయ, యతో ధర్మ తతో జయ. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ జయం ఉంది. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీకేదన్నా ఈ విశ్వము కానీ విశ్వంలో శక్తి కానీ ఏమన్నా మీకు అనుభవంలోకి వచ్చిందా? ఎలా ఇన్ని సంవత్సరాలు మీరు ధ్యానం చేసి ఎంతోమంది గురువుల దగ్గర అనుభవం పొందారు కాబట్టి ఆ దైవతత్వాన్ని మీరు అనుభవించారా? అది చెప్పేది కాదా, చూసేదా, రూపం ఉందా, ఎలా ఉంది గురుగారు? మీరు ఏమైనా అనుభవం పొందారా దీన్ని? ఇప్పుడు మీ సైన్స్ టెక్నాలజీ పెరిగింది, కోటాను కోట్ల గెలాక్సీలు ఉంటున్నాయి అన్నంత వరకు చెప్పారు. కోట్ల కాంతి సంవత్సరాల దూరాని వరకు కూడా టెలిస్కోపులు పెట్టి చూస్తే అక్కడ పల్సర్లు, కల్సర్లు, శ్వాసర్లు, ప్లేట్లు, కప్పులు అని ఏంటేంటో ఉన్నాయని అంటున్నారు. నక్షత్రాల పుట్టుక అంటున్నారు, బ్లాక్ హోల్స్ అంటున్నారు. పూర్తి ధ్యానంలోకి పోతే యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ వన్ బ్లాక్ హోల్. బ్లాక్ హోల్ కాదు, బ్లాక్ హోల్. ఈ బ్లాక్ హోల్ యొక్క కొస ఎక్కడ ఉంటుంది అంటే కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరం అవతల క్లస్టర్లో ఉంటుంది. ఇక్కడ పోయిన ఒక నక్షత్రము లోపలికి పోయినాక దాన్ని మళ్ళా రీమాడిఫికేషన్ కొన్ని వేల సంవత్సరాలు జరిగి దాని తోక ద్వారా ఆ క్లస్టర్లో పోయి మళ్ళీ ఒక తారగా మళ్ళీ బయటకు వస్తాను. ఇది రిపుటేషన్. పునరపి జననం, పునరపి మరణం, పునరపి. ఈ ధ్యానం లోపలికి డీప్గా పోతే జస్ట్ లైక్ యూ ఎంటర్డ్ ఇంటూ, అక్కడ పోతే కాంతి కూడా బయటికి రాదు, అది అన్నిటినీ లోపలికి తీసేసుకుంటుంది అని ఏందేందో చెప్తుంటారు. అక్కడ ఏమీ తీసుకోవడం లేదు. అక్కడ నేను అన్నటువంటి కాన్షియస్ ఉండదు, నా చుట్టూ ఇంకోటి ఉంది, ఏందో గ్రహాలు లోకాలు కనపడతాండాయి. అవి కనపడుతున్నాయి అంటున్నంతసేపు నాకు కనపడుతున్నాయి మాట ఉందిగా, నాకు ఉందిగా. యూ జస్ట్ బికమ్ ఏ బ్లాక్ హోల్.
బ్లాక్ హోల్ అనే ఎగ్జాంపుల్ చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో, ఆ. ఎందుకంటే నేను బ్లాక్ హోలు అనే రెండు ఉన్నాయి. రెండు ఉండే అక్కడ. ధ్యానంలోకి మీ అంతకు మీరు నిజమైన ధ్యాన స్థితిలోకి చేరుకుంటే ఎవ్రీథింగ్ ఈస్ బ్లాంక్, అబ్బా దట్ ఈస్ బ్లాక్. అబ్బా నేను లేదు, నువ్వు లేదు, అది లేదు, ఇది లేదు, అంత శూన్యం. అద్భుతం గురుగారు. వాడెవడో కవి అంటాడు కదా స్వామి, ఆ. కళ్ళు మూస్తే ఏమీ లేదు, కళ్ళు తెరిస్తేనే అంత, ఇంకంతకు మించి ఇంకేం కావాలి స్వామి. అబ్బబ్బబ్బా. నేనున్నంత వరకు ఇప్పుడు అంత, నేను ధ్యానంలో లేకపోతే నువ్వు అంత. నిజమైన ఈ కళ్ళు కాక నీ అంతర్నేత్రాన్ని కూడా మూసేస్తావు. అంతర్నేత్రంతో నువ్వు వీక్షిస్తావు, వీక్షిస్తావు. సూక్ష్మ శరీరంతో ఎక్కడెక్కడో లోకాలకు పోతావు. ఆ. అదేదో సిద్ధాసనం అంటావు, ఇంకోటి హాస్టల్ బాడీ, 7th ప్లేను, 8th ప్లేను, ఏమేమో ప్లేన్లు తిరుగుతావు. ఇవంతా తిరుగుతున్నా అంటే నేను తిరుగుతున్నాను ఉంది, రెండు ఉండే అక్కడ. అది లేదు. అక్కడ ఏం లేదు, బ్లాంక్. ఇప్పుడు మేము నా గురించి నేను ఈ ధ్యానంలో వచ్చిన అనుభవం చెబుతున్నా. భగవంతుడు ఊహలో భగవంతుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఊర్లో ఎగసాయం పని చేస్తున్నా, పొలం పని చేస్తున్నప్పుడు నా పేరు ఎగసాయం చేసే ఒక రామలక్ష్మణుడు. నేను అదే చెన్నై వెళ్ళా, ఫైటర్ కార్డు తీసుకుని అక్కడ ఫైటర్ రామలక్ష్మణ్ పిలిచారు. నేను హైదరాబాద్ వచ్చా, ఇక్కడ ఫైట్ పాస్ రామలక్ష్మణ్ అని పిలుస్తున్నారు. ఆధ్యాత్మిక రాముడు అని కూడా పిలుస్తారు. తర్వాత ఇప్పుడు ధ్యానం కలుస్తుంటే జ్ఞానం చేస్తున్నా కాబట్టి ఆధ్యాత్మిక రామలక్ష్మణ్ పిలుస్తున్నారు. ఒక నాకే ఇన్ని పేర్లు పదాలుగా మారింది కాబట్టి భగవంతుడికి ఇన్ని రూపాయలు ఎందుకు ఉండకూడదు? ఒక తండ్రికి మీరు కొడుకు, మీ కొడుకు మీరు తండ్రి, మీ మనవడికి మీరు తాత, మీ కూతురి పెళ్లి చేస్తే అల్లుడికి నువ్వు మామవి. ఇన్ని రకాలుగా నాకు వచ్చిన అనుభవం గురుగారు. ఎక్కడుంటే కృష్ణ, ఐపుస్వామి అక్కడుంటే బౌద్ధిజంలోకి పోతే బుద్ధుడు, జినుడు, జైనుడు. మరి ఇన్ని రకాల పేర్లు ఎందుకు ఉండకూడదు? వాళ్ళు పిలుచుకోవడం తప్పేమిటి? దాని గురించి మనం కొట్టుకోవాల్సిన అవసరం ఏంటి? నాకు సింపుల్, ఒక్క దేవుడికి అన్నిటికీ పేర్లు మానగానే ఉండదు నేనేగా. రామలక్ష్మణే నేనే ఉన్నారు, నా కళ్ళే ఉండే, నా చేతిలో ఉన్నాయి. కానీ నేను ప్రదేశాలు మారినప్పుడు నా పేర్లు మారినాయి. ఆఫీసులో పోయినప్పుడు మీరు ఒక ఆఫీసరు, ఇంటికి వస్తే ఒక భార్యకు భర్తవే, క్యారెక్టర్ ఒకటే మీరే. ఇన్ని సత్యాలనే మన క్లారిటీగా కళ్ళగట్టడు కనిపిస్తున్నప్పుడు ఈ సత్యాలు కూడా బాల్యము నుంచి ఒక ఏజ్కు వచ్చేంత వరకు వేరియేషన్స్ గా కనపడుతూ వస్తున్నాయి. ఉన్నది ఒకటే. నువ్వు బాలుడుగా ఉన్నప్పుడు లోపల అదే ఉంది, ఈ ఏజ్కి వచ్చినప్పుడు ఉంది, ఇంకా ముసలోడు అయిపోయినాక ఉంది, ఈ కట్టెను వదిలేసినాక ఉండాది. ఈ లోపల ఇన్ని పేర్లను ఇక్కడ సంపాదించుకుంటాను. ఇది ఎట్లా ఇక్కడ ఇన్ని పేర్లు సంపాదించుకుంటాను? మనకు ఒక్కడికే ఇన్ని ఉంటే భగవంతుడికి ఎన్ని ఉండాలి? ఇన్ని కోట్ల చరాచర సృష్టిని పుట్టించినాడు అంటే, వాడు ఇన్ని రూపాలు ధరించినాడు అంటే ప్రతి పేరు వాడిదే. అందుకే సహస్రనామము అంటే 1000 పేర్లు కాదు, సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాత్ అంటాను. అక్కడ కేవలం 1000 అని కాదు, ఇన్ఫినిటీ నెంబర్ను 1000 అనే సంస్కృత పదంలో వాడతాం. సహస్ర అంటే ఇన్ఫినిటీ నెంబర్. సంఖ్యాశాస్త్రంలో మనకు కోటి, అద్భుతము, భూర్భుతము, మహాద్భుతము, శంఖము, పద్మము అనేసి ఇట్లా సంఖ్యల పేర్లు ఎవడికి రానంత లెక్కలు. ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పడితే ఏమవుతుందో మన వాళ్ళు క్యాలిక్యులేషన్లు చెప్పి క్షోణి, అక్షోహిణి, అనంతము అనేసి అన్నారు. ఇన్ఫినిటీ, ఆ ఇన్ఫినిటీ సహస్రం, సహస్ర శీర్ష పురుష. వాడికి 1000 తలకాయలు ఉన్నాయి. ఈ తలకాయలన్నీ అయ్యే కదా. చీమ తలకాయ నుంచి బ్యాక్టీరియా తలకాయ వరకు వాడిదే. ఇంకా మరి 1000తో ఏం పోల్చడము? మోస్ట్ జై శ్రీరామ్. అద్భుతమైన లోపల విషయాలని కొన్ని మేము జ్ఞానంతో అడిగి 10 మంది ప్రేక్షకుల దేవుళ్ళందరూ నాకు ఏం తెలుసు, మీరు తవ్వి తీశారు, మీరు అడిగారు, అవి బయటకు వచ్చింది. కాబట్టి ఇలాంటి సత్యాన్ని ఇంకా 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 ఈ శ్రీ సన్నిధి మీడియా ద్వారా ఇంకా 10 మందికి చెప్పాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గురుగారు. జై శ్రీరామ్.